శ్రీమన్మహాభారతము 445వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 24వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, జరాసంధుని మరణానంతరము సోదరులందరితో కలిసి యుధిష్ఠిరుడు ఆనందంగా ఉంటూ శ్రీకృష్ణుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ కృష్ణ, త్వాం ప్రాప్య పురుషవ్యాఘ్ర భీమసేనేన పాతితః. నీ సహాయం వలన భీమసేనుడు జరాసంధుడిని పడగొట్టాడు. ఇప్పుడిక నేను నిశ్చింతగా రాజసూయం క్రతుశ్రేష్టం ప్రాప్స్యామి విగతజ్వరః. నిశ్చింతగా యజ్ఞాలలో శ్రేష్టమైనటువంటి రాజసూయ యాగాన్ని పూర్తి చేస్తాను. ఓ కృష్ణ, నీ బుద్ధి బలముతో నాకు ఈ రాజసూయ యాగము సాధ్యమవుతుంది. ఆ యాగము చేయడానికి నేను అర్హుడను అయ్యాను. ఈ యుద్ధముతో నీకు భూమండలము మీద బ్రహ్మాండమైనటువంటి కీర్తి విస్తరించింది కృష్ణ. జరాసంధుని వధ వలన నీకు అపరిమితమైనటువంటి సంపదలు దక్కాయి అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెబుతూ శ్రీకృష్ణుడికి దివ్యమైనటువంటి రథాన్ని సమర్పించాడు. ఆ రథాన్ని తీసుకొని గోవిందుడైనటువంటి శ్రీకృష్ణుడు చాలా ఆనందంగా అర్జునునితో దానిపైన కూర్చొని ఆనందాన్ని అనుభవించాడు. ధర్మరాజు చేత సత్కరింపబడినటువంటి ఆ కానుకను తీసుకొని శ్రీకృష్ణుడు అంతులేని ఆనందాన్ని పొందాడు. ఇక తర్వాత ధర్మరాజు రాజులందరినీ కలిసి వారి వారి రాజ్యాలకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ధర్మరాజు యొక్క ఆజ్ఞానుసారం ఆ రాజులందరూ వారి నగరాలకు చేరుకున్నారు. ఈ రకంగా పురుషశ్రేష్ఠుడైనటువంటి బుద్ధిశాలి అయినటువంటి శ్రీకృష్ణుడు పాండవుల చేత తన శత్రువైన జరాసంధుని చంపించాడు. శ్రీకృష్ణుడు తన తెలివితేటలతోని జరాసంధుని చంపించి ధర్మరాజు, కుంతీదేవి, ద్రౌపదుల యొక్క ఆజ్ఞ తీసుకొని సుభద్ర, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ధౌమ్యుడు వీరందరూ కూడా వీడ్కోలు చెబుతూ ఉంటే ఇక ద్వారకకు బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ధర్మరాజాదులందరూ కూడా ప్రదక్షిణం అకుర్వంత కృష్ణం అక్లిష్టకారిణం. ధర్మరాజాదులందరూ శ్రీకృష్ణునికి ప్రదక్షిణ నమస్కారములు చేశారు. రాజులందరికీ అభయమిచ్చి గొప్ప విజయాన్ని సాధించి దేవకీనందనుడైనటువంటి పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. ఇక ఆ తర్వాత అర్జునుడు ధర్మరాజుతోని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజా, విల్లు, అస్త్రాలు, బాణాలు, పరాక్రమము, సహాయకులు, రాజ్యము, కీర్తి, సైన్యము ఇవన్నీ దుర్లభమైనటువంటివే. కానీ ఇవన్నింటినీ నేను పొందాను, ధన్యుడనయ్యాను. ఓ రాజా, ఇప్పుడు మన కోశాగారమును పెంచుకోవటం అనేటటువంటిది మన ప్రస్తుత కర్తవ్యం. ఇప్పుడు నేను వెళ్ళి రాజులను ఓడించి పన్ను తీసుకొని వస్తా. మీరు ఆజ్ఞ ఇస్తే ఉత్తర దిక్కును జయించడానికి బయలుదేరుతాను, తిథి ముహూర్తాలు చూసుకొని బయలుదేరుతాను అంటూ అర్జునుడు ధర్మరాజుతో చెబుతూ ఉన్నాడు.
ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.